హాయ్ ఫ్రెండ్స్, ఈ రక్షాబంధన్‌కి ఒక వీడియో అయితే చేశాను. సింపుల్‌గా ఒక 3 ఫోటోస్‌తో అయిపోయేలా ఒక వీడియో అయితే చేశాను. మీరు సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను చేసిన వీడియో ప్రాజెక్టు ప్లస్ దీని ఒక ప్రాంప్ట్ కావాలని ప్రాంప్ట్ కూడా ఇస్తాను మీకు. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక చిన్న డెమో చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. కదా ఓకే. డెమో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది బ్రదర్ అండ్ సిస్టర్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతది. దానికోసమే చేశాను. రక్షాబంధన్‌కి అయితే ఈ వీడియో బాగా సెట్ అవుతది. మీరు కూడా చేసుకోండి. మీ సిస్టర్ గాని, మీ బ్రదర్ గాని చాలా ఇంప్రెస్ అవుతారు మీరు చేసిస్తే. ఒక్కసారి మీకు టెంప్లేట్ ఇస్తాను. టెంప్లేట్ అయితే మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ నుంచి అయితే ఎలైట్ మోషన్‌లో అయితే ఇన్పుట్ చేసుకోండి. అండ్ ఎలైట్ మోషన్ లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది కూడా మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. అండ్ ఇన్పుట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన డిస్క్రిప్షన్‌లో ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అని కింద ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ వీడియో అయితే చూడండి. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఒక వీడియో వస్తది. ఆ వీడియో అయితే చూడండి. అది కూడా మన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫస్ట్ వీడియోనే ఉంటది. ఆ వీడియో లింక్ అక్కడ పెట్టాను మీకు. చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలి, ఎలా చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది అనేది నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సిందంటే మీ దగ్గర అంటే మీ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ మీరు ఫోటో దిగిన ఫోటో ఉంటే మీరు ఇక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు. మీరు సింగిల్ ఫోటో ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. అది కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్రాంప్ట్ లింక్ అనేది కాపీ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ అయితే ప్రాంప్ట్ అని కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసి చాట్‌జిపిటిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక మీ బ్రదర్ కానీ అంటే మీ చెల్లి కావచ్చు, మీ అక్క కావచ్చు, ఏదో ఒకటి మీ రెండిటి ఫోటో ఇచ్చేయండి. అంటే మీ యొక్క ఫోటో, మీ ఫోటో, ఈ 2 ఫోటో ఇచ్చేసి ఇక్కడ ఒక నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఉంది కదా! ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేసి కొద్దిసేపు ఒక 1 మినిట్ కూడా ఉండదు. మ్యాక్సిమం 1 మినిట్ తీసుకుంటుంది. 1 మినిట్ మీ డేటా ఫాస్ట్ ఉంటే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. కాబట్టి 1 మినిట్ తీసుకుంటుంది. మీరు మ్యాక్సిమం చాట్‌జిపిటి వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాట్‌జిపిటిలో ఫేస్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగా వస్తుంది. మీరు జెమినీ వాడితేనేమో ఏదో బొమ్మలాగా వస్తుంది. కాబట్టి అంటే బొమ్మలాగా అయిపోద్ది ఫోటో మొత్తం. అందుకనే నేనైతే చాట్‌జిపిటి అనేది ప్రిఫర్ చేస్తాను మీకు. చాట్‌జిపిటిదే వాడండి. ఇప్పుడు మీరు ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒక 2 ఆర్ 3 ఫోటోస్ అలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు సింగిల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. నేను అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఆ ఫోటో జనరేట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో డైలాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఒక లిరిక్స్ అనేది కూడా వస్తుంది. ఈ లిరిక్స్ కూడా ఒక మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందంటే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా, ఒక 2 ఫ్రాంట్స్ ఇచ్చాను. ఫస్ట్ ఒక ఫ్రాంట్ ఏమో ఇక్కడ స్టార్టింగ్లో డైలాగ్స్ వస్తుంది కదా, ఆ ఫ్రాంట్. సెకండ్ ఫ్రాంట్ ఏమో కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఒక ప్రాంప్ట్ ఉంటుంది. ప్రాంప్ట్ అంటే ఫాంట్ అని ఉంటుంది. ఆ ఫాంట్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే ఆ 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు. మిస్సింగ్ ఫాంట్ అనేది మీకు ఏ విధంగా వస్తుందంటే మీకు చూపిస్తా చూడండి. మిస్సింగ్ ఫాంట్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీకు ఫాంట్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటేషన్లోకి వెళ్ళి పైన బాక్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్స్ ఓపెన్ అవుతుంది. ఫాంట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్న మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. లేదు నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి మీకు స్టార్టింగ్లో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇన్పుట్ అయిపోద్ది. ఇన్పుట్ అవగానే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. సింపుల్ అంతే, ఏం ప్రాసెస్ ఏమి ఉండదు. ఇలా యాడ్ చేసుకోవడమే, అంత ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. సింపుల్గా అయిపోద్ది. ఇలా మీరు ఇవన్నీ ఫాంట్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 3 ఫోటోస్ ఉంటుంది. ఈ 3 ఫోటోస్ అని మీరు రీప్లేస్ పెట్టాలి. మీ దగ్గర 3 ఫోటోస్ ఉంటే 3 ఫోటోస్ పెట్టుకోండి. లేదు అనుకుంటే సింగిల్ ఫోటో ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇవి ఆఫ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇవైతే ఇలా ఆఫ్ చేసుకోండి. 2 ఫోటోస్ అనేది ఆఫ్ చేసుకోండి. ఈ 2 ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్ ఈ కీ ఫ్రేమ్, ఈ ఫోటోస్ ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకు ఈ ఫోటో కింద ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అయితే ఇక్కడ వరకు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇంక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఇంక్ ఎఫెక్ట్ని కూడా సేమ్ ఇలానే జరుపుకోండి. ఇలాగైతే జరుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇలా కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ మీకు కింద ఒక 3 డాట్స్ అంటే మీకు 4 లేయర్స్ ఉంది కదా పక్కన సైడ్కి, ఆ థర్డ్ లేయర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు ఒక కీ ఫ్రేమ్ వస్తుంది. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వస్తుంది. ఈ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా అయితే జరపండి. ఎందుకంటే మీకు ఇది మూవింగ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం లాస్ట్ వరకు అయితే ఇలాగైతే జరుపుకోండి. లాస్ట్ వరకు ఈ విధంగా అయితే జరుపుకోండి. ఇప్పుడు చూడండి చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి వేవ్ ఆప్షన్లోకి వెళ్ళి
ఇక్కడ మీకు మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ ఉంటుంది. ఈ కీ ఫ్రేమ్ని కూడా సేమ్ అలానే లాంగ్ ప్రెస్ చేసి కొత్తగా అయితే తీసుకొచ్చేయండి. అప్పుడు మీకు వేవ్ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి ఇలా అయితే చేయండి. దాని తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ రాండమ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. కింద స్పీడ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ వస్తుంది. ఆ కీ ఫ్రేమ్ని మళ్ళీ ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఈ విధంగా అయితే నేను ఇప్పుడు ఇలా చేస్తున్నానో అలాగైతే జరుపుకోండి. ఇలా జరుపుకుంటే మీకు ఇలాగైతే వస్తుంది. చూడండి ఎంత సింపుల్గా అయితే అయిపోయిందో. ఇలా మీరు ఒక ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒకటో ఫోటో ఉంటే ఈ ఫోటో పెట్టండి, లేదు అనుకుంటే సేమ్ ఫస్ట్లో ఏముందంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ చేసేప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఈ ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీకు డిస్టర్బ్ అయితే ఉంటుంది. అంటే అటు ఇటు మీకు ఫోటో ఇప్పుడు ఆన్లో ఉందనుకోండి, ఇలా ఫోటో మీద ట్యాప్ చేయగానే మొత్తం బ్లాక్ అయిపోద్ది, మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ మీరు దీని అయితే ఆఫ్ చేసుకోండి, ఇంక్ ఎఫెక్ట్ ఆఫ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆన్ చేసుకోండి. ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా అనేది ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. ఇలానే ఇంకొన్ని ఫోటోస్ ఉంటుంది. అంటే మీ దగ్గర 3 ఫోటోస్ ఉంటే ఈ 3 ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోండి. లేదు అనుకుంటే నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ కీ ఫ్రేమ్ ప్రాసెస్ అనేది చేసుకోండి. సింపుల్, అంతే ప్రాసెస్ ఏముండదు. ఆ ప్రాసెస్లో మీరైతే చేసుకోండి. లేదు అనుకుంటే అంత ప్రాసెస్ నాకు వద్దు అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫోటో ఇలానే ఉంచండి. దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఈ ఫొటోస్ కూడా మీరు ఫోటో అనేది అంటే ఫోటో మీద ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, మళ్ళీ అదే ఫోటో సింగిల్ ఫోటోనే మళ్ళీ రిపీట్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇలా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అంతే ప్రాసెస్ ఏముండదు. లాస్ట్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. లాస్ట్ కూడా కొంచెం మిస్సింగ్ ఫ్రంట్ వస్తుంది. ఇక్కడ ఏమైనా కొటేషన్ చేంజ్ చేద్దాం అనుకుంటే గ్రూప్ ఉంటుంది. గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొటేషన్స్ ఉంటుంది. ఈ కొటేషన్ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే ఎడిటేషన్ నుంచి అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం అది. ఇంకేమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ పక్కన దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క క్వాలిటీస్ వస్తుంది. మీ యొక్క బెస్ట్ క్వాలిటీలో ఇక్కడైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ యొక్క సపోర్ట్తోనే నేను ఇంకా వీడియోలు అయితే చేయగలను. సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చేసి మీ వీడియో ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.